హాయ్. సో మీలో చాలామంది చదువు అయిపోయిన తర్వాత బాగా డబ్బు సంపాదించాలి, అలాగే వెల్గా సెటిల్ అవ్వాలి, త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. సో దానికి మీ చుట్టుపక్కల అడిగినప్పుడు అందరూ బిజినెస్లో సెటిల్ అయితే చాలా బాగుంటుంది అంటారు. సో నిజంగా అంత ఈజీనా? మీలో ఆ స్కిల్స్ ఉన్నాయా? సో బిజినెస్లో ఉన్న రోల్స్, మోడల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అది మీకు తెలుసా? ఫ్రాంచైజీ అంటే ఏంటి? ఓన్ బ్రాండ్ని, ఓన్ బిజినెస్ని డెవలప్ చేయటం ఎలా? యాజ్ ఏ స్పేస్ డిజైన్స్ని ఒక బ్రాండ్గా డెవలప్ చేసి ఇంటీరియర్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ని సెట్ చేసిన ఒక పర్సన్గా నా ఎక్స్పీరియన్స్లోంచి నేను చెప్పే మాటలు ఈ వీడియోలో మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చేసాం మన స్పేస్ డిజైన్, స్పేస్ ఇంటీరియర్ ఛానల్ నుంచి, మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంటీరియర్స్ గురించి, డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ అండ్ డోర్స్, విండోస్ గురించి చాలా కంప్లీట్ చేస్తాం టెక్నికల్ వీడియోస్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అందరికీ ఉపయోగపడే వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాం. అందుకనే నా ఎక్స్పీరియన్స్లోంచి భాగంగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి సో బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయి, మీరు దానికి ఏ కైండ్ ఆఫ్ మోడల్కి మీరు సెట్ అవుతారు అనే దానికి ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, బిజినెస్లో వచ్చేసరికి ఫ్రాంచైజీ మోడల్ ఇవాళ నోవేడేస్ ట్రెండ్ చెప్తున్నాను. సో ఫ్రాంచైజీ మోడల్ అండ్ న్యూ ఓన్ బ్రాండింగ్ బిజినెస్, అంటే మీరు సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకోవటం, ఈ రెండు మోడల్స్ ఉన్నాయి. సో ఫ్రాంచైజీ మోడల్ అంటే ఏంటి, ఓన్ బిజినెస్ మోడల్ అంటే ఏంటి, ఈ రెండింటి గురించి వ్యత్యాసం మనం తెలుసుకుందాం, అంటే వేరియేషన్ తెలుసుకుందాం, రెండింటికి ఉన్న వేరియేషన్స్. సో ఫస్ట్ ఫ్రాంచైజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రాంచైజీ అంటే ఏదన్నా ఒక బ్రాండ్ వాళ్ళు ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తున్నప్పుడు, అది ఏ రంగమైనా కానీ ఆఫర్ చేస్తున్నప్పుడు మీరు ఆ ఫ్రాంచైజీ మీకు మనీ ఉండి అండ్ అట్లాగే మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ నిల్ కానీ మనీ ఉంది అండ్ అట్లాగే మీకు ఎక్కువ టైం లేదు, షార్ట్ టైంలో మీరు రిస్క్ లేకుండా మీరు బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఫ్రాంచైజీ మోడల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రాంచైజీ మీరు తీసుకున్నప్పుడు ఆ బ్రాండ్ కంటూ ఒక నేమ్ ఉంటుంది అండ్ అలాగే ఒక ఫేమ్ ఉంటుంది, అలాగే ఒక ట్రస్ట్ ఆల్రెడీ మార్కెట్లో డెవలప్ అయి ఉంటుంది. కస్టమర్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ కస్టమర్స్ మీకు జోన్ అనేది మీకు ఆల్రెడీ ఆ బ్రాండ్కి ఫాలోయింగ్ ఉంటుంది. సో మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ఈ రెండు కూడా సొంతం అవుతాయి. కానీ మీరు బిజినెస్ చేసిన దాంట్లో నుంచి కొంత షేర్ని ఫ్రాంచైజీ ఓనర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రాంచైజీలో వచ్చేసరికి ఫోఫో సిస్టమ్ అండ్ ఫోకో సిస్టమ్ అని రెండు సిస్టమ్స్ ఉంటాయి. ఆ రెండింటిని మనం తర్వాత నిదానంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో సేఫ్టీ అండ్ స్టెబిలిటీ కావాలి అండ్ మనీ ఉంది, టైం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నప్పుడు ఫ్రాంచైజీ అనేది 100% బెటర్. ఇకపోతే ఓన్ బిజినెస్. సో ఓన్ బిజినెస్ చేయాలి అనుకున్న అందరికీ చాలా కోరిక ఉంటుంది. సో ఓన్ బిజినెస్ చేయాలంటే, సో ఇక్కడ ఓన్ బిజినెస్ అంటే గెలుపు మీదే, ఓటమి మీదే. సో మీరే ఫైట్ చేయాల్సి ఉంటుంది, అలాగే మార్కెటింగ్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది, బ్రాండింగ్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కస్టమర్ ట్రస్ట్ ని కూడా మీరే బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి పర్సనల్ గా మీరు చెయ్యగలిగి అండ్ పేషెన్స్ మీకు ఎక్కువగా ఉండి అండ్ మార్కెట్లో ఉన్న చేంజెస్ అన్నిటినీ, ప్రోడక్ట్లో ఉన్న చేంజెస్ అన్నిటినీ మీరు చేసుకోగలిగిన ఆ ప్యాషనేట్ మీకు ఉన్నట్లయితే గనక, అలాగే ఇన్వెస్ట్మెంట్ పవర్ మీకు ఉన్నట్లయితే గనక, రిస్క్ మీదే, రివార్డు మీదే. సో రిస్క్ని ఫేస్ చేసుకుని తీసుకునే మనస్తత్వం మీదైతే గనక ఖచ్చితంగా మీరు ఓన్ బిజినెస్ని తీసుకోవచ్చు. మీ బ్రాండ్ని మీరే బ్రాండ్ అవ్వచ్చు, మీ బ్రాండ్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ ఆలోచించుకొని మీరు మల్టిపుల్ స్కిల్స్ని మీరు వేయింగ్ చేసుకొని ఇటు ఫ్రాంచైజీ బెటరా, ఇటు బిజినెస్ బెటరా అనేది మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీరు ఒక అడుగు వేయండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, మరి స్పేస్ డిజైన్స్ అనేది మనది ఇంటీరియర్ షోరూమ్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ అండ్ డోర్స్, విండోస్, ఇంటీరియర్స్లో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. మీకు ఇంటీరియర్స్లో ఎటువంటి సొల్యూషన్స్ కావాలన్నా, రినోవేషన్ కానీ, న్యూ హౌస్ కానీ, డెఫినెట్గా మీరు ఆంధ్ర మొత్తం మీద విజయవాడలో, తెలంగాణ మొత్తం మీద హైదరాబాద్లో మీరు ఎప్పుడైనా సరే ఈ పై నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అలాగే స్పేస్ డిజైన్స్ కూడా ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తుంది. సో ఫ్రాంచైజీ కావాలనుకునేప్పుడు మీ ఏరియాలో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఇప్పుడు చెప్పినట్లుగా డెఫినెట్గా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫ్రాంచైజీ డీటెయిల్స్ కావాలని అడిగినప్పుడు డెఫినెట్గా మా టీం మీకు హెల్ప్ చేస్తారు. సో మరి నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలుద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.